అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఆ కంప్లీట్ మ్యాన్ ఎలా సామాన్యులను కూడా అసామాన్యులుగా తీర్చిదిద్ది ఈ మార్గం వైపుకి మనల్ని నడిపిస్తూ వచ్చారో, నడిపిస్తూ ఉన్నారో ఇప్పటికి కూడా వారు ఈ సశరీరంగా లేకపోయినా వారి చైతన్యమే నడిపిస్తూ ముందుకు వెళ్తోందండి. మనల్ని కూడా అలా ముందుకు తీసుకెళ్తూ వెళ్తోంది కదూ. మరి అలాంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు మరి మనం సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు రామారావు గారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా సార్ ని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా పేరు రామారావు అండి. మాది ద్రాక్షారామం, కోనసీమ జిల్లా. అమ్మ వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే 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 అమ్మా. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే వాళ్ళకి ధన్యవాదాలు. తర్వాత అద్భుతంగా జీవించడానికి జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవులు పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే స్వర్ణమాల అమ్మ గారికి కూడా ప్రణామాలు అర్పించుకుంటున్నాం. నేను ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి వరకు జీవించడం అదే బ్రతకడం వేరు, జీవించడం వేరు. అప్పటి వరకు కష్టాలు నష్టాలు మొత్తం మీద బ్రతికే ఉండి అలాగా. కానీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ధ్యానం నేర్చుకుని ఆ అనుభూతితో అద్భుతంగా జీవిస్తున్నామండి. అంటే ఎటువంటి కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏది ఉన్నా మన పెద్దలు అనేవారు అంతా మన మంచికే అని. అప్పటి వరకు తెలియదు, ఏదొచ్చినా ఇదేదో నా కర్మ కొద్ది వచ్చింది అనుకుని దాన్ని ఆ విధంగా భావించేవాళ్ళం. ఏదో నా కర్మానుసారం ఏదో వచ్చింది, నా కర్మగాలి ఎదటి వరకు వచ్చింది అంటే అందరికి వస్తాయి కదా. నా వరకు వచ్చేటప్పటికి కొంచెం బాధ కలిగేది. ఇప్పుడు అది పత్రిసారి కూడా మన పెద్దలు అనేవారండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, తదాస్తి అవతలు ఉంటారు, ఏది మాట్లాడినా శుభంగా మాట్లాడు, నీకు ఎలాగుంది, ఆరోగ్యం బాగుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఐశ్వర్యంగా ఉన్నాను, ఏది అంటే అది తదాస్తు అంటారు. నేను బాలేదు, ఆరోగ్యంగా లేను, అనారోగ్యంగా ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, తదాస్తు. దాన్నే పత్రిసారి ఏం చెప్పారంటే అండి, ఎవరో నీ నుదుటి మీద ఏ బ్రహ్మదేవుడు రాయలేదురా, నీ నోటిలో మాట నుదుటి మీద రాత. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అదే మన నుదుటి మీద రాత, మన జీవితంగా అలా జరుగుతుంది అని అన్న తర్వాత సారు అది ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రతిదాన్ని ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం, ఏదైనా మనం చేసిన దాన్ని బట్టి ఉంటది కాబట్టి అని తీసుకోవడంతో మనం ఈ వాక్ని మార్చుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసావన్నది కాదు, వాక్ క్షేత్రాన్ని మార్చుకోవాలంటారు సారు. అది అద్భుతంగా పండితుడైనా పామరుడైనా ఎవరైనా కూడా కంపల్సరీ వాక్ క్షేత్రాన్ని మార్చుకుంటే అన్ని శుభంగానే జరుగుతాయి, ఏదైనా జరుగుతుంది. ఏమీ రూపాయి లేకుండా ఆయన ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించారంటే మరి మామూలు విషయం కాదండి. ఆయన 40 సంవత్సరాలు కష్టపడి 100 సంవత్సరాల్లో చేయలేని పనిని కూడా అద్భుతంగా చేసి చూపించారు. అంటే ఆయన ప్రతిదీ చెప్పడం, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఏ గురువైనా శిష్యుల్ని తయారు చేస్తారు, వాళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటారు. సారు అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. నిజంగా ఫ్రెండ్స్ అంటే అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. నాకు నచ్చింది, నచ్చితే చేయడం, లేదంటే ఊరుకోవడం. అదే ప్రతిదీ ఆ స్వేచ్ఛను ఇచ్చారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ లాగే భావించారు. అందరినీ కూడా అదే అలాగే తీర్చిదిద్దారు. ఇప్పుడు ఎవరు సీనియర్ మాస్టర్స్ ఉంటారు, జూనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరున్నా కూడా అందరితో స్నేహపూర్వకంగా, ఇక్కడికి వచ్చేటప్పుడు కుల మతాలు లేవు, డబ్బుతో సంబంధం లేదు, అందరూ స్నేహపూర్వకంగా ఉండేటట్లు ఆ స్నేహభావాన్ని ఏర్పాటు చేశారండి. వసుదైక కుటుంబం నిజంగా అద్భుతం సార్ చేసింది. అదే విధంగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఆయన ఎవరైనా ఆయన కాళ్ళకి దండం పెడితే తిరిగి కాళ్ళకి దండం పెట్టేవారు. ఒకసారి పిరమిడ్ పార్టీ మీటింగ్ లో బీ ఫామ్ ఇచ్చినప్పుడు కండువా కప్పుతారు కదండి. అలాంటప్పుడు ఒకసారి ద్రాక్షారాన్ని రాజానగరంలో జరిగిందండి మీటింగు.
ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కిన తర్వాత బీఫామ్ కండువే వేశారు సారు. ఆ అమ్మాయి ఆయన కాలుకి నమస్కరించింది. సార్ అంటేనే ఆ అమ్మాయి కాలుకి మొక్కారు. అయిపోయి సార్ 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 అంటుంటే అన్నారు. సార్ మాకు మీరు దేవుడు అన్నది ఆ అమ్మాయి. నాకు నీలో దేవుడిని చూస్తున్నాను అంటే చెప్పడమే కాదు, ప్రతిదీ ఆచరించి చూపించారు. ఆయన ఎక్కడ మహిమలు మంత్రాలు ఏమి చూపించలేదండి. ఏదైనా ఆ, ఆ, ఇది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎవరో కాదు, ఎవరు నిన్ను హీల్ చేయరు, బాగు చేయరు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే వ్యక్తిని శక్తిగా మార్చారండి. ప్రతి ఒక్కరిని కూడా, ఇప్పుడు నాకు ఏదో సమస్య ఉంది, నా సమస్యను ఆయన చెప్పుకుంటే తీరుస్తారు. కానీ నా సమస్యని తీర్చుకునే శక్తి సార్ ఏమనివారు, సమస్య నీలో ఉంది, పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది. నేను 10 మందిని అడిగాను, 10 సమస్యలు చెప్తారు, 10 రకాల పరిష్కారాలు. అంటే నా సమస్యకి పరిష్కారం నాలోనే ఉంది అన్న విషయాన్ని ప్రతిదీ సరళంగా తెలియజేశారు. సార్ ఏంటంటే సింపుల్ గా సరళంగా ప్రతి విషయంలో కూడా సరళంగా దాన్ని అర్థమయ్యే రీతిలో, పండితుడైనా పాముడైనా ఎవరినైనా కూడా ఆయన చెప్పింది ప్రతిదీ కూడా పాటించారు. మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు, అందరినీ అదే స్థితిలో. బాత్రూమ్లు ఊడ్చేవాడిని కూడా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, వంటలు చేసే వాళ్ళని, అంటే అందరినీ స్నేహభావం. గురువులంటే ఒక స్థాయిలోని ఒక హోదా అని పాటించేవారు. ఈయన ఏదీ లేదు, హంగు ఆర్భాటం, ఒక డ్రెస్ కోడ్ ఏమీ లేదు, సామాన్యుడిగా ఉండి అన్ని ఆయన ఆచరించి అది చూపించారు. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సారు 2017లో నేను పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు ద్రాక్షారం వచ్చారు. ఆయన్ని 3 అంతస్తులు పైకి ఎక్కాలంటే మాస్టర్స్ కొంతమంది అన్నారు 3 అంతస్తులు సార్ ఎక్కలేరు, నీకు షాప్ లో కూర్చుంటారు, మేము ఎవరొకరు వచ్చి ఓపెన్ చేస్తామన్నారు. అలా కాదు, సారే చేయాలని నేను సంకల్పం పెట్టుకున్నాను. ఇక్కడ కారు దిగ్గానే సారు వచ్చి ముందు దిగి నేను వెళ్ళగానే భుజం మీద చేసి పదరా అన్నారు. ఇంకా జిల్లా అధ్యక్షులు ఏదో చెప్దాం అనుకున్నారు, పదరా నువ్వు అని. సార్ 3 అంతస్తులు సార్ ఎక్కాలి, పరలా పద నువ్వు పద అని 3 అంతస్తులు ఎక్కేశారు ఆయన. అప్పుడు అన్నారండి సార్ కూడా ధ్యానంలో కూర్చున్న తర్వాత, ఇది ద్రాక్షారామం అంటే దక్షిణ కాశీ అండి. అటువంటి దక్షిణ కాశీ ధ్యానం లేకుండా శివుడు ఏడుస్తున్నాడు రా ఇక్కడ. ఇక్కడ ధ్యానం లేక శివుడు ఏడుస్తున్నాడు అంటే, ఇది ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉంటాయండి. దీని భీమఖండం అంటారు. ఆ భీమఖండం అంతా కూడా ధ్యానమయం అవ్వాలి, శక్తివంతమైన క్షేత్రాలు ఇవి, ప్రతి చోట పబ్లిక్ పిరమిడ్లు రావాలి అని అప్పుడు నామకరణం చేశారు, భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని. అంటే 108 ఈ నక్షత్రపాద శివాలయాల్లో కూడా పబ్లిక్ పిరమిడ్లు రావాలి. అదే విధంగా ద్రాక్షారాన్ని 108/108 రావాలి, దక్షిణ కాశీ ద్రాక్షారం అటువంటిది. అంటే ఏదైనా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, నేను అతి సామాన్యుడిని, నేనేదో వ్యాపారం చేసుకునేవాడిని. అటువంటిది ఇప్పుడు 108లో 107 వచ్చినాయండి. ఆల్రెడీ ఇంకోటి శంకుస్థాపన జరిగింది, అంటే పబ్లిక్ పిరమిడ్లు. అలాగే ద్రాక్షారాన్ని 108/108 అసలు అతి సామాన్యుడు, జేబులో రూపాయి లేకపోయినా సంకల్పంతో, అంటే మనం ఏది అనుకున్నా చేయగలమని ఆయన నిరూపించారండి. ప్రతిదీ కూడా. వశిష్ఠ గౌతమి ఉంది ఇక్కడ రాజమండ్రి దగ్గరలో, ఆయన ట్రైన్లో వెళ్ళేటప్పుడు అనేవారట, ఇక్కడ పిరమిడ్ కనిపిస్తుంది అని. అంటే ఆయన విజన్ చూడండి. ఆయన 21కి ధ్యాన మహాయజ్ఞాలు కట్టల్లో చేస్తారు కదా. చూడండి, ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21. 175 దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అని. ఎంతటి ముందు చూపండి. ఒక వాల్మీకి రామాయణం జరగకుండా కావ్యాన్ని రాశాడు, ఆయనేంటి కిరాతకుడు. అలాంటి ఆయన వాల్మీకిగా మారి రామాయణాన్ని రాశాడు, ఏంటి జరగబోయే కథని. అలాంటి అద్భుతాలు అన్ని సార్ ఏంటంటే మహిమలు ఎక్కడ ఏం చూపించలేదు, ఆయన ఏం అన్నారో అవి జరిగినాయి. అదే విధంగా ఇప్పుడు సారు బాడీ వికెట్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా శాకాహార ర్యాలీలు ఏదైనా జరిగినా అప్పుడైతే 100-150 మంది గొప్పండి. ఇప్పుడు చిన్న ర్యాలీ పెట్టినా 500-1000 వస్తున్నారు. అంటే అప్పట్లో సారు వ్యక్తిగా ఉన్నారు, ఆయన ఇప్పుడు శక్తిగా మారి చైతన్యం. నేను తపంతో ఉన్నాను, నాలో పత్రిసారు ఉన్నారు, ఎవరు చేసినా వాళ్ళలో పత్రిసారు ఉండి చేయిస్తున్నారు. అది చైతన్యం అండి. చైతన్యం అంటే మామూలు ప్రపంచం అంతా కూడా అలాగా ఎన్నో లక్షల మందిని ఇప్పుడు ఆతృతో ఎవరైనా గురువు బాడీ వికెట్ చేస్తే అప్పుడుతోటి స్తబ్దతగా
సొసైటీ స్తబ్దతగా మారిపోతుంది. ఆయన మీ తర్వాత ఎవరంటే లక్షలాది మంది ఉన్నారు. మీ తర్వాత ఈ సొసైటీని ఏమైనా చేస్తారంటే లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆయన చైతన్యంతో పనిచేస్తున్నారు. అంటే తపన ఉండాలి, ఇది చెయ్యాలి, నేను చేయగలనా లేదా, సంకల్పం ఉండాలి, వికల్పాలు ఉండకూడదు. ఏదైనా నేను చేయగలను, ఆ సంకల్పం ఉంటే ఏదైనా అద్భుతంగానే జరుగుతుంది. దాంట్లో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఏదైనా కూడా అంతా మన మంచికే. అలాగా అద్భుతంగా ఆయన ఏంటంటే ప్రతిదీ కూడా ఆయన ఆచరించి చూపించాడండి. ప్రతిదీ కూడా నో ఆర్గ్యుమెంట్, నో జడ్జిమెంట్, ఎక్కడ ఎవరిని కంప్లైంట్ తీసుకుని మళ్ళా తగు పెట్టడం ఏం లేదు. అంతే, వినడం, ఊరుకోవడం. అలాగా ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చారండి. ఒక సంస్థ అంటే ఏమవుతుందంటే సెంట్రలైజేషన్ చేసి వీళ్ళ నాయకులు, వీళ్ళేమో ఉపాధ్యక్షులు, వీళ్ళు చెప్పినట్టు చెయ్యాలి, అలా ఏమీ లేదండి. ఇప్పుడు నాకు నచ్చింది, ఈరోజు డైలీ వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి 8:30 to 9:30 క్లాసులు చెప్తున్నాం. ప్రతి సోమవారం కూడా గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి ధ్యాన ప్రచారం చేసి స్కూలు, కాలేజీలు అన్నిట్లో చెప్తున్నాం. ఎవరో చెప్పట్లేదు, అంటే మాకు చెయ్యాలి అంతే, ఆ తపంతో చేస్తున్నాం. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని సొసైటీని కూడా రిజిస్టర్ చేయించి ఆ సొసైటీ ద్వారా ధ్యాన ప్రచార వాహనం అయ్యి ఉన్నాయండి. దాని ద్వారా అన్నిటిలోని చేయడం అద్భుతంగా జరుగుతున్నాయండి ప్రతిదీ కూడా. అందుకనే సార్ ఇచ్చినవి ఏంటంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ధ్యానం చేస్తాం, మనం శక్తిని తీసుకుంటాం. స్వాధ్యాయం, నన్ను నేను నాకు వచ్చిన తర్వాత ఎలాగున్నా, నా మాట తీరు ఎలా ఉంది, నా భావన ఎలా ఉంది, నా మాట ఆలోచన త్రికరణ శుద్ధిగా ఉందా లేదా, అంటే ఏది త్రికరణ శుద్ధిగా చేసినా అది అద్భుతంగా జరుగుతుంది. కరుణతో కూడిన మనసు ఏది చేసినా అది ధర్మమే అవుతుంది. అదేవిధంగా సజ్జన సాంగత్యం, ఇప్పుడు ఏది చేసినా దాని గురించి ఏదో విషయం మీద మేము గ్రంథాలు చదవలేదు, ఏమి చదవలేదు, సార్ చెప్పింది విన్నాం, దాన్ని ఆచరించాం, అదే చేసుకెళ్ళిపోతాం. నిజంగా ఏంటంటే పత్రిసారు ఏదైనా చెయ్యండి, కానీ పిఎస్ఎస్ఎంలు ఏది చేస్తానన్నా కూడా దేనికైనా ఎలా ఏదో అడిగారు, ఈరోజు వస్తారు, ఓకే, అది నీకు వీలున్నా లేకపోయినా దేనికైనా ఓకే చెప్పాను. ఓకే చెప్పడమే, మనకి వీలుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, చెందాలి. కానీ ఒకటి, సార్ చెప్పింది ఆచరించగలిగితే ఎటువంటి సమస్య ఉన్నా ఏమున్నా కూడా, ఇదివరకు ఏమనుకునేవాడిని, నా భార్య ఎందో, నా కొడుకు ఎందో, వాళ్ళందరూ మారాలి అనుకునేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు మారడం కాదు, వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి. అంటే ఇక్కడ నేను మారగలిగితే నేను ఆనందంగా ఉంటాను. నేను అందరూ మారాలంటే అందరినీ మార్చే పని నాది కాదు. ఏంటంటే ఎప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు, భార్యకి తగ్గట్టు, కూతురికి తగ్గట్టు, కొడుకు తగ్గట్టు, పిల్లలు తగ్గట్టు ఉండగలిగితే, ఇప్పుడు నేను వ్యాపారంలో ఉన్నాను, వాళ్ళకి తగ్గట్టు ఉండాలి. ఉన్నప్పుడే నాకు ఆ భావన మారినప్పుడే నేను అద్భుతంగా ఎవరితోటైనా స్నేహపూర్వకంగా ఉంటాను. అందుకనే వసుదైక కుటుంబం పత్రిసారి ఏంటంటే అద్భుతంగా జీవించడానికి సారు ఏంటంటే పిఎంసి ఛానల్ ఇచ్చారు. పిఎంసి ఛానల్ ఇప్పుడు మనం కొన్ని ప్లేసుల్లోకి వెళ్ళలేం, కొన్ని ఏరియాల్లోకి వెళ్ళాం, కొన్ని ఊళ్ళలోకి వెళ్ళాం, కొన్ని ఊళ్ళు, గ్రామాలు, జిల్లాలు చెప్తాం. ఇది 120 దేశాల వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము ఎక్కడైనా కొత్త గ్రామంలో వెళ్తే మేము పిఎంసి చూస్తున్నామండి, పిఎంసి చూస్తున్నాం అంటున్నారు. అంటే దాని ద్వారా ఇప్పుడు పిఎంసి అన్నది పత్రిజీ గారికి ధ్యాన జగత్ ఒకటి, స్పిరిచువల్ ఇండియా ఒకటి, తర్వాత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకటి. పత్రి సారు ఆయన ఉన్నా లేకున్నా దానిలో ప్రత్యక్షంగా ఉన్నారు. ఎంతో మంది గురువులు, ఏ గురువు కూడా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళనివ్వరండి, అంటే ఆ సొసైటీలో జాయిన్ అయిపోతారండి. పత్రి సార్ ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం తీసుకోమన్నారు. అంటే అక్కడికి వెళ్తే ఏంటి, ఇక్కడికి వస్తే ఏంటి, ఆత్మజ్ఞానాన్ని ఎక్కడ పొందుతున్నావు, ధ్యానం ఎన్ని రకాలు ఉంది, 4 చోట్లకి వెళ్తే ఎప్పుడైనా తప్పనిసరి రావాల్సింది అల్టిమేట్ ఇక్కడికే రావాలి. నేను శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మస్వరూపాన్ని. ఆత్మకి దానికి మరణం లేదు. ఇప్పుడు కూతురు, కొడుకు, భార్య, భర్త వీళ్ళందరూ ఉన్నారు, తాత్కాలికం ఉన్నని చెప్పు, తర్వాత ఓకే వాళ్ళ పని అయింది, వాళ్ళు వెళ్ళారు, మన పని అయింది, మనం వెళ్ళాం. అంటే ఆత్మస్థితిలో జీవించడానికి, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నేను శరీరం మాత్రమే కాదు అనుకున్నప్పుడు దేన్నైనా
ఆయన మరణాన్ని కూడా ఏమన్నారు, సెలబ్రేషన్ అంటున్నారు. ఏంటి, పుట్టుక ఒకటే కాదు, జననం ఒకటే కాదు, మరణం కూడా సెలబ్రేషనే. ఎవరైనా జన్మ తీసుకున్న తర్వాత మరణం తప్పదు, జన్మించిన తర్వాత మరణం తప్పదు. ఎలాంటి వ్యక్తి అయినా, ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన చాలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేనిలోని బాధ ఉండదు. అందుకే దేన్ని ఆ బాధ్యతగా తీసుకోవాలి, మమకారంగా అటాచ్మెంట్ కాకుండా అంటున్నట్టు ఉండాలి అన్నారు. ఏ విషయంలోన స్వధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సంఘ ధర్మాన్ని ఏదైనా మధ్య మార్గంగా ఉండమన్నారు. నేను ధ్యానం చెప్తానని కుటుంబాన్ని పక్కన ఎట్టడం కుదరదు. నువ్వు స్వధర్మం ఎలా పాటిస్తున్నావో కుటుంబ ధర్మాన్ని అలాగ పాటించాలి, సంఘ ధర్మాన్ని కూడా అలాగ పాటించాలి. అదే విధంగా ఏంటంటే అలా పాటించినప్పుడు మనకి దేని మీద వ్యామోహాలు, ఇది నేను, ఇది ప్రెసిడెంట్, ఇలాగా అని ఏమి ఉండదు. మనం ఏంటంటే మనకి ముక్తికి వ్యాపారం ఏదో చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే నిష్కామకర్మ చేయాలి. నిష్కామకర్మ మనం చేయడం వరకే మన వంతు. దాని ఫలితాన్ని మనం చేసేది మంచిది అనిపించినప్పుడు అది చేసుకెళ్ళడమే. 10 మందికి ధ్యానం చెప్పడం. అది పత్రిసారి ఏమన్నారు, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కావాలి. ప్రతి ఒక్కరూ శాకాహారులు అయితే అనారోగ్యం అనేది ఉండదు. ధ్యాన జగత్ ప్రతి ఒక్కళ్ళు కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పిరమిడ్ జగత్ ఇప్పుడు గుడి, మసీదు, చర్చి అన్నవి కొన్ని క్యాస్ట్లకు సంబంధించి. పిరమిడ్ అన్నది ఎవరైనా కులమతాలకు అతీతం, ఇది అందరికీ సంబంధించి. ఇప్పుడు బడేలాగో మనకి పిరమిడ్ కూడా ఆధునిక దేవాలయం. ఇది ఆధునిక దేవాలయం ఏంటి, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అందరితో స్నేహాన్ని ఇస్తుంది, అందరూ వసుదై కుటుంబంగా జీవించడానికి అటువంటి విధానాన్ని సరళంగా అందజేశారు. ఏదైనా ఒక గురువు దగ్గర ఏదన్నా మంత్రం కానీ ఇంకోటి కానీ పొందాలి అంటే వాళ్ళకి శిష్యరికం చేయాలి. దీనికి ఏమి లేదు. ఈ రోజు ధ్యానం నేర్చుకున్నావంటే రేపు నుంచి నువ్వు చెప్పచ్చు, నువ్వే మాస్టర్వి. అంటే నువ్వు తెలుసుకున్నది చెప్పు, నీకెంత తెలుసో అదే చెప్పు. మరి అంతటి స్వేచ్ఛనిచ్చారు పత్రిసారి నిజంగా. దీనికి ఏంటంటే పండితులు అయితే ఎవరు కాదు, దీనికి వేషధారణ లేదు, రూపాయి ఆశించకుండా, నువ్వు వేషధారణ లేకుండా, గ్రాంధికంగా కాకుండా అర్థమయ్యే భాషలో. బుద్ధ భగవానుడు ఏంటి, ఆనాపాన సతి అని ఆయన పాలి భాషలో ఆయన తెలియజేశాడు. దాన్నే పత్రిసారి ఏమన్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ధ్యానం చేయగలిగితే మనకి మనం ఎక్కడ ఉన్నామో మన మనసు అక్కడే ఉంటుంది. ధ్యానం అంటే ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాసతోటి ఉండడమే. ఆ చేసే పని మీద ధ్యాస, శరీరం అక్కడ, మనసు అక్కడ. ఇది ఎవరైనా వ్యవసాయం చేసుకున్న ఎలాంటి వ్యక్తికైనా అర్థమయ్యేది. ఆసనాలు లేవు, అతి సులువైన పద్ధతి. కళ్ళు మూసుకుని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉంటాం. స్థిర సుఖాసనం, మళ్ళీ ఇలా కూర్చోవాలి, అలాగా స్ట్రైట్ గా కూర్చో, ఏమి లేదు. దీంట్లో నియమ నిబంధనలు లేవు, కుల మతాలకు తావు లేదు, దీనికి ఆసనాలు లేవు, దీనికి స్నానమే చేసి కూర్చోవాలి, ఏం లేదు కదా. ఎక్కడైనా జర్నీ చేస్తున్నావు, జర్నీలో కూడా నువ్వు ఆ అనుభూతిని పొందొచ్చు. హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ. ఇది ఎంత శక్తిని తీసుకోగలిగితే కాస్మిక్ ఎనర్జీని అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత ప్రశాంతంగా ఉంటాం. మనిషి ప్రశాంతంగా ఉంటే ఏ సమస్య ఉండదు. ప్రశాంతంగా లేనప్పుడే అన్ని సమస్యలు. నేను చికాకు ఉన్నాను, నేను వ్యాపారస్తుడిని, వచ్చి వాళ్ళ మీద చికాకు పెడితే వ్యాపారం మళ్ళీ రారు. అలాగే కుటుంబంలో చికాకు పెడితే గొడవలు వస్తాయి. నేను ప్రశాంతంగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి నాతోటి. అంటే అందుకే నువ్వు మారితే అన్నీ మారుతాయి, అన్నీ నచ్చుతాయి. సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. సార్ చెప్పారు, దృష్టిలోనే లోపం ఉంది. ఆ దృష్టిని లోపాన్ని సరి చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని సరళంగా వశిష్ఠ గౌతమిలో ఒకసారి సారు క్వశ్చన్ చేశారు. ఆయన పత్రి మేడంని, స్వర్ణమాల పత్రి మేడంని వివాహం చేసుకున్నారు కదా, అప్పుడేమి నచ్చింది, ఇప్పుడు ఆవిడలో ఏమి నచ్చింది అని. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో. అప్పుడులో ఆవిడ బాహ్య సౌందర్యం
ఇప్పుడు ఆత్మ సౌందర్యం అని. అప్పుడులో అంతే కదండి, పెళ్లి చేసుకున్నప్పుడు అందంగా ఉందా తెల్లగా ఉందా ఇవన్నీ చూస్తాం. తర్వాత జీవితాన్ని గట్టించి కొలిది ఆత్మ సౌందర్యం ఉంటుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కరుణ, ఇవన్నీ ఆత్మ సౌందర్యమే కదా. కానీ సార్ ఎంత సరళంగా చెప్తారండి, నిజంగా అద్భుతంగా కూడా. ప్రతి దాన్ని సరళంగా సూక్ష్మంగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అందుకనే 18 సూత్రాలు ఉన్నాయి. ధ్యానమే ముఖ్యం అన్నిటికీ. ధ్యానం ధ్యానం చేయాలి. ఎవరు? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నువ్వు ఏం చేసుకున్నావో అదే పొందుతావు. నువ్వు ఏది కోరుకున్నావు అదే. నువ్వు సృష్టిలో ఏది ఇస్తావు, నేను అందరితో ప్రేమ, అదే పొందుతావు. అందరితో ద్వేషంగా కోపంగా ఉన్నాను, ద్వేషాన్ని పొందుతావు. ఇప్పుడు నేను చెయ్యాలి, ద్రాక్షార 108/108 కట్టాలి అన్న సంకల్పంతో ఉన్నాను. ఎప్పుడు ఆ తపంతో ఉన్నాను, ఆ తపంతో ఆయన చైతన్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యంగా ఉన్నారు. ఆ చైతన్యంతో అందరూ కూడా అద్భుతంగా నడుస్తున్నాం. నిజంగా అంతటి అద్భుతంగా జీవించడానికి ఆయన సులువైన మార్గాన్ని ప్రసాదించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గంలో ఉండి, ఇప్పుడు పత్రిసారి ఏం మహిమలు మంత్రాలు ఏం చెయ్యలేదు. అవి ఏమీ మనం జీవించడానికి కావాల్సింది మనల్ని మనం అర్థం చేసుకుని మనల్ని మనం మార్చుకునే స్థితి ఉంటే అద్భుతంగా జీవించవచ్చు. ఎవరైనా కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా అదే కావాలి, అదే ఇచ్చారు అది. అందుకనే నో ఆర్గ్యుమెంట్, నో జడ్జిమెంట్ ఏమీ లేకుండా. సార్ అమ్మా టైం. అమ్మా నమస్తే అండి. సార్ ఒక 5 మినిట్స్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సార్ ఒక 5 మినిట్స్ కంటిన్యూ చేయండి, మనం లేట్ గా స్టార్ట్ చేసాం కదా. ఓకే ఓకే పర్లేదమ్మా. అదేంటి అలాగే ధ్యాన జగత్తు ఉంది. ధ్యాన జగత్తు పత్రిసారి ఎన్నో వేల బుక్స్ చదివారు, 1,00,000 బుక్కులు చదివానన్నారు. వాటి యొక్క సారాంశాన్ని అంతా తీసుకొచ్చి ధ్యాన జగత్ బుక్ లో వాటి సారాంశాన్ని ఇస్తున్నారు. ఎన్నో బుక్కుల సారాంశం, ఎన్నో వేల బుక్కులు సారాంశాన్ని ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు కొనుక్కుని చదవాలి. ప్రతి ఒక్కరింట్లో కూడా ధ్యాన జగత్తు ఉండాలి. అద్భుతమైన విషయాలు ఉంటాయి దానిలో. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన జగత్ని ఇంట్లో ఉండాలండి. అంటే మనం ఎవరికైనా ఏ వివాహంలో కానీ ఎక్కడైనా వాళ్ళకి ధ్యాన జగత్తు సందా కట్టడం కానీ, ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఆ బుక్ని ఇవ్వడం కానీ. ఎందుకంటే అది దానిలో ఉన్న అద్భుతంగా చాలా మందికి ఇచ్చాం. మా వియంకుడి గారికి అది ఇస్తే చాలా మంచి విషయాలు ఉన్నాయి దీంట్లో అన్నారు. తర్వాత వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చి ఇలా పెట్టామండి. అంటే ఇంతమంది గురువుల సందేశాన్ని దాంట్లో సరళంగా పెట్టారు. ఎన్నో బుక్కులు చదవాలి, అన్ని బుక్కులు చదవకపోయినా కూడా అంతటి సారాంశం దాంట్లో ఉంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎందరో గురువుల సందేశాలు ఉంటాయి, ఎందరో ధ్యానుల అనుభవాలు ఉన్నాయి. అంతటి అనుభవాలు ఈ అనుభవం ఎవరికి ఒక్కొక్కరి అనుభవం ఇంకొకరికి పనికొస్తుంది, సారాంశంగా ఉంటుంది. ఎలా చేస్తే ఇలాగైందా. ఏమి చదవని వాళ్ళు పుస్తకాలు రాశారు. అంటే గత జన్మ సుకృతం ఉండేది. అంటే ధ్యానం చేయడం వల్ల మనకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. మనం సంగీతంలో కానీ నృత్యంలో కానీ దేనిలో అయినా కూడా దానిలో ఆ విషయ పరిజ్ఞానాన్ని మనం తెచ్చుకుంటాం. పాడాలన్న కోరుకుంటుంది, డ్యాన్స్ కట్టాలని, డ్యాన్స్ చేయాలని, అద్భుతంగా క్లాసులు చెప్పాలని, ఇవన్నీ కూడా వీటి అనుభవాలన్నీ కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో వస్తుంది. అవి 120 దేశాల్లో ప్రసారం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని అందరికీ పరిచయం చేయాలి. ధ్యాన జగత్ తప్పనిసరిగా ధ్యాన జగత్ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది మన పెద్దలు చెప్పిన మాటలే. తదాస్తు దేవతలు ఉంటారు, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. అదే పత్రిసారి ఏమంటున్నారు, నీ నోటిలో మాట నుదుటి మీద రాత, నువ్వు ఏం మాట్లాడినా నకారాత్మకంగా మాట్లాడకు, సకారాత్మకంగా మాట్లాడు. వాక్క్షేత్రాన్ని సరి చేసుకోమంటున్నారు. నువ్వు ఎంతకాలం ధ్యానం చేసావన్నది కాదు, కామన్ సెన్స్ తో బతకాలి.
ఎక్కడ ఎలా ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. అంటే మైక్ ఇచ్చారు కదా అని గంటల లెక్కన మాట్లాడడం, అక్కడ కావలసిన విషయాన్నే ప్రజెంట్ చేయాలి. అది కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. ఎవరిని ఎలా గౌరవించుకోవాలి, మన పెద్దలున్నా, సీనియర్ మాస్టర్స్ ఉన్నా, జూనియర్ మాస్టర్స్ ఉన్నా, ఎవరైనా ఒకటి. ఇక్కడ అందరూ మాస్టర్స్ ఏంటి, అందరూ స్నేహితులమే, వసుదైక కుటుంబంలో ఇదంతా కూడా. అలాగా ఎవరైనా కూడా ఆ సారు సరళంగా ఇచ్చారు ప్రతి దాన్ని కూడా. ఆ సరళంగా ఇచ్చింది పట్టుకోగలిగితే ప్రతిదీ కూడా సింపుల్ గా చెప్తారు. దాన్ని ఓ శాటభారతం అంత చేయలేదు. కానీ ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ వల్ల ఆ ఆయన చేసినవి ఏంటంటే కొన్ని మనకు తెలియకపోవచ్చు, వాటిని చూడడానికి. మహిమలు మంత్రాలు కాదండి ఆయన చేసినవి. ఒకరికి నేర్పడానికి ఆయన ఎన్నోసార్లు బస్సుల మీద వెళ్ళి అక్కడ ఎవరు లేకపోతే అరుగుల మీద పడుకుని చూస్తున్నాం కదండి పత్రిజీ ఫిలిమ్స్ లో. అంటే అప్పుడు మనకు తెలియకపోవచ్చు ఈ ఫిలిమ్స్ ద్వారా ఆయన ఇంత కష్టపడ్డారా. ఆయన 40 సంవత్సరాలు చేసిన సృష్టి, ఆ భాగ్యాన్ని ఇప్పుడు మనం పొందగలుగుతున్నామండి. ఎక్కడికైనా వెళ్తే ధ్యానం, ఇదివరకు ఏంటంటే శాఖాహార ర్యాలీకి అనేటప్పటికి పాంప్లెట్ కూడా ఇచ్చుకునేవారు కాదండి మా గ్రామంలో చేసినప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. కరెక్టే మీరు చెప్పింది. అంటే శాఖాహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం, మీరు అన్నది కరెక్టే. అని వాళ్ళు ఇప్పటికిప్పుడు మారుతున్నారు. అంటే ప్రతిదీ కూడా ఆ ఏంటంటే చెప్పింది మనం అందరికీ తెలియజేయగలిగితే, అందరికీ అదే విధంగా ఇప్పుడు పత్రిసారిని అప్పటి నుంచి ఎంతకాలం ఆయన ఎంత శ్రమిస్తే ఇప్పుడు ఈ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ ఫలాన్ని మనం పొందుతున్నాం. శ్రమ పడ్డది ఆయన, ఆ ఫలాన్ని మనం పొందుతున్నాం. అంటే 40 సంవత్సరాల కాలంలో ఆయన ఓవర్ టైం చేసి 100 సంవత్సరాల చరిత్రను సృష్టించారండి ఆయన. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖాహార జగత్తు కష్టమేం కాదండి. అప్పుడు ఆయన ఒక్కటి తిరిగాడు, ఇప్పుడు కొన్ని లక్షల మంది. అమెరికా లాంటి ప్లేసుల్లో కూడా 35 ఎకరాల్లో పిరమిడ్ వస్తుంది చూడండి. ఎక్కడా కష్టం కాదండి. అదేంటంటే చెయ్యాలన్న తపన, 10 మందికి మంచి చేస్తున్నామన్న ఆలోచన మనకు ఉన్నప్పుడు, మనస వాచ కర్మన తిరకన శుద్ధిగా ఉన్నప్పుడు పత్రిసారే నడిపిస్తారండి. ఆయన చైతన్యమే మనల్ని నడిపిస్తుంది, ఆయన కాదండి, ఆయన చైతన్యమే. ఇప్పుడు చైతన్యం అంటే ఎవరు తపనగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా, నిజంగా మనం మాట్లాడి వాక్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు శాఖాహార ర్యాలీలో ఉంది, శాఖాహారం గురించి చెప్పాలి, శాఖాహార విశిష్టత గురించి చెప్పాలి. మనం ఏం కావాలి, మనకి ప్రతి ఒక్కరూ శాఖాహారి కావాలి. మాంసం వద్దు, మాంసం వద్దు, మాంసం వద్దు అలా వద్దండి. మనకి సరికాని మాటని ఎందుకు, సరి అయిన మాటనే మాట్లాడదాం. శాఖాహారం అమృతాహారం. మన శరీరం పంచభూతాల నుంచి వచ్చింది. మనకి శాఖాహారం కూడా ఈ కాయగూరలు, పప్పు దినుసులు, ఆకుకూరలు అన్ని కూడా పంచభూతాల నుంచి వస్తుంది కదా. పంచభూతాల నుంచి వచ్చింది శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అటువంటి ఆరోగ్యాన్ని పొందాలంటే శాఖాహారం మాత్రమే తినాలి. మానవునాహారం శాఖాహారం. ఎప్పుడు దాని గురించి విశేషంగా తెలిసిందో ఇప్పుడు అందరూ కంపల్సరీ దాన్ని తీసుకుంటున్నారు. అలాగేంటంటే ప్రతిదీ కూడా మనం ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే అద్భుతంగా. ఇదివరకు మనకి కాశీ అంటే మన పెద్దలు అందరూ చెప్పి కాశీ అంటే పుణ్యక్షేత్రం ఇలాగా అంటే చెప్తే కాశీ కంపల్సరీ వెళ్ళాలి జీవితంలో ఒకసారి అన్న. అలాగే ఇప్పుడు షిరిడి సాయిబాబా సినిమాలు అది వచ్చినాయి, దాంట్లో మహిమలవి చూసి షిరిడి సాయిబాబా అంటే ఇలాగాని. ఇప్పుడు పత్రిసారి సినిమా వచ్చినప్పుడు ఆయన ఇంత కష్టపడితే, ఇంత శ్రమిస్తే ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారు. అలాంటి దానిలో మనం సభ్యులు అయ్యాం. ఎంత భాగ్యం, మనం చెయ్యాలి, చెందాలి అద్భుతంగా. హలో, థ్యాంక్ యూ సార్. అవును సార్, నేను అడగకుండానే అన్ని క్వశ్చన్స్ కి మీరే ఆన్సర్ చెప్పేశారు. మూవీ గురించి అన్నిటి గురించి కవర్ చేసేసారు నిజంగా. ఒక మూవీ గురించి ఏంటి, ఒక మ్యాగజైన్ గురించి ఏంటి. సో ఫస్ట్ చెప్తూనే చెప్పేస్తూ స్టార్ట్ చేసేసారు సార్. అసలు నేనేం అడగాల్సిన అవసరం లేదు సార్, అన్ని కవర్ చేసేసారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. సార్ గురించి మరి తెలియాలి కదమ్మా, పిక్చర్ గాని ఏదైనా నిజంగా తెలిస్తే ఆయన ఇంత కష్టపడ్డా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. అది దాని గురించి తెలిసినప్పుడు ఆ పిక్చర్ ద్వారా ఆయన 40 సంవత్సరాలు శ్రమిస్తే ఇలా జరిగిందా అంటే 100 సంవత్సరాల సృష్టిని ఆయన చేశాడు. మనం ఎంత చేస్తున్నాం, మన టైంని ఎంత పెడుతున్నాం. నిజంగా
అద్భుతంగా ఆ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండడం నా భాగ్యం అమ్మా. అందరూ కూడా ఎవరున్నా కూడా అందరం. ఆ జన్మ అవును. సుకృతం, జన్మ ధన్యమైందమ్మా ఎగ్జాక్ట్లీ. నిజంగా. నిజం ఎగ్జాక్ట్లీ నిజం. సార్, ఏ, ఎగ్జాక్ట్లీ. ఏ, ఈ రోజు ఆ, నేను ఒక మాట విన్నాను. నాకైతే నేను కూడా ఉలిక్కి పడ్డాను ఒక మాట విన్నప్పుడు. ఆ అంటే చెప్పండి. పద్మ, మీకు మీకు తెలిసే ఉంటుంది సార్, పద్మ వడ్లమూడి మేడం గారు, ఆ, ఆటో రైటింగ్ ఆ, పద్మ మేడం. అవునండి. మనకి ఆ, సత్యదర్శనంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీరంతా ఆ, కూడా చూడాలని కోరుకుంటున్నాను. సో ఏంటంటే ఈ శాకాహారం గురించి అమ్మ చెప్తూ ఓ ఒక మాట చెప్పారు. ఏంటంటే మనకి ఈ భూమాత నాకొద్దు, ఇంకా నేను భరించలేను ఈ విషయాలన్నీ, నా వల్ల కాదు అని కరోనా టైంలో ఏదైతే తను ఇబ్బంది పడుతూ, అంటే ఇంక అన్ని గాలిని ఆపేసింది కదా ఆమె. మనం ముక్కులు అవునండి. కట్టుకొని తిరిగినాం, కొనుక్కొని గాలిని కొనుక్కొని తిరిగాం మనమంతా కూడా. నీటిని కొనుక్కొని అట్లా ఆ, ఇంకా అగ్నిని వాటన్నిటిని కూడా భూమిపైకి తీసుకురావటానికి తనకిష్టం లేక తను చేసేస్తే, లేదు నేను ఈ బాధ్యత తీసుకుంటాను, భూమిపై నుండి ప్రతి ఒక్క జీవి పట్ల, అంటే మనతో సహా, మనం మనిషితో సహా, అవును. ప్రతి ఒక్క మనిషి జీవితో సహా, ఇది కరోనా కంటే ముందే జరిగిన విషయం ఇదంతా కూడా, కొన్నేళ్ల క్రితం. సో నేను బాధ్యత తీసుకుంటాను, నేనే బాధ్యత ఏమంటారు, నిర్వర్తిస్తాను వాళ్ళ పట్ల. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను వహిస్తాను, నేను శిక్ష అనుభవిస్తానని అంతటి అగ్రిమెంట్ చేసిన వారు మన పత్రి గారు. అవునండి. అవును. నేనిప్పుడు ఎందుకు తినకూడదు మాంసాహారాన్ని, నేను శాకాహారం ఎందుకు భుజించాలంటే, నేను శాకాహారం తిన్నానంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారంట సార్‌కి. నువ్వు మళ్ళీ, వాళ్ళు అవునండి. తప్పు చేశారు కదా! వాళ్ళెక్కడ అవును. శాకాహారం తింటున్నారు? నువ్వు ఇంతలాగా ప్రచారం చేస్తే ఇక్కడ శాకాహారం వాళ్ళెక్కడ తింటున్నారు? ఈడ వాళ్ళు తప్పు చేసినట్లే కదా! సో, ఆ బాధ్యత పత్రి సార్ పైన పడుతుంది. ఈయన అవును. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి వాళ్ళకు. సంజాయిషి అవునండి. ఇచ్చుకోవాల్సొస్తుంది వాళ్ళకు. సో, ఎంత బాధ్యత తీసుకున్నారాయన. వాళ్ళైతే నేను బాధ్యత తీసుకుంటా అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఉలిక్కిపడ్డారు. ఇంత సాహసం, అవును. ఇంత ఇది వాళ్ళు అంతే. చేస్తున్నారు. మరి ఎలాంటి గురువు దగ్గర మనమున్నాం? ఆయనెందుకు చెప్పారు? నిజంగానే మీరన్నట్లుగా సూక్ష్మంగా చెప్పారు సార్. దాన్నర్థం నిజంగా. చేసుకునే కెపాసిటీ ఒక ధ్యానం ద్వారానే మనకొస్తది. ఆయనెందుకు నిజంగా. చెప్పారనేది. మనం అందుకే అవును. ధ్యాన సాధన చేయాలి ఫ్రెండ్స్. అందుకే శాకాహార భుజించాలి. ఊరికే కాదు. ఒకరొచ్చి మన పట్ల బాధ్యత, ఎవరండి ఆయన మన మన పట్ల బాధ్యత తీసుకోటానికి? మనమెవరం అవునండి. ఆయనకి? అంతే అవును. కదండీ సార్. అంతే ఆయనెవరు కదా, నిజం మనకు? అండి. మనమెవరం ఆయనకి తీసుకోవడానికి అసలు? ఆయనకేం అవసరం? సో, ఈ ఒక్క క్షణం, ఈ ఒక్క విషయంలో నాకైతే యెస్! ఈ మాట అందరికి చెప్పి ఇంకా, ఇంకా శాకాహారులుగా మార్చాలి. ఇది మన బాధ్యత కదా! ఇప్పుడు తెలుసుకున్నాక ఇంకెంత మన బాధ్యత ఉంది అని అనిపించింది. అసలు యెస్! నిజంగా సార్, అద్భుతం అదైతే. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నాకైతే కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. ఆయన చెప్పారు ఇంతలాగా లేదమ్మా. అంటే. నిజమమ్మా. ఏంటి ఇప్పుడు మేము సామాన్యులం అండి, పండితులం కాదు, ఏమీ కాదు, ఏం అంతే గ్రంథాలు కదండి సార్. చదవలేదు. మనం ఆ, నార్మల్ పర్సన్స్‌ని. అంతేండి. ఆ, ఒక విషయాన్ని అలాంటి తెలియజేయాలంటే వాళ్ళని పాండిత్యం ఇంతలా ఉండాలి. తీర్చిదిద్దారాయన. అందుకే నిజం. నాకనిపించింది, అసలు ఎవరాయన? ఆయనకేం పట్టింది మనల్ని ఇంతలాగా బాధ్యత తీసుకొని ఆయన అక్కడ ప్రామిస్ చేయడం ఏంటి? ఆ! అవునండి. అవసరమా ఆయనకి ఇంత రిస్క్ తీసుకోవడం? మనకి ఒకరి పట్ల రిస్క్ తీసుకోవాలంటే తీసుకోం సార్ తొందరగా. ఆలోచిస్తాం కాసేపు. ఇప్పటికైనా గూడా, ఇప్పటికి గూడా నేను ఓపెన్‌గా చెప్తున్నాను. తీసుకోం. అంత అవునండి. ఈజీగా తీసుకోం. కానీ అలాంటిది అవునండి. ఈ సృష్టినే తీసుకున్న ఆయనకి మనం ఈ మాత్రం చేయలేమా? జస్ట్ నోటి అయ్యో. రుచి కోసం మనం తిని ఇది చేస్తా ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. అలాంటిది ఒకరు చెప్పారు, ఈ నాలుక వరకే రుచిమా, ఈ గొంతులోకి ఇట్లా పోయే లోపు అది ఏ రుచికి అది తెలీదు. నువ్వేం తెలీదండి. తింటున్నావో అర్థం కాదు, తెలీదు అది. జస్ట్ ఈ నాలుక రుచి కోసం అంతే. ఈ ఒక్క క్షణం ఒక్క విషయం ఆలోచిస్తే తినరు అని చెప్పారనమాట. సూపర్ సార్, అసలు ఈరోజు ఇది గుర్తు అంటే ఇప్పటి చేసుకున్నాను. వరకు మనం అవన్నీ తిన్నవేంటి. ఇప్పుడు మేము శాకాహార ర్యాలీ చేస్తే ఏమంటున్నాం, ఎవరు తినకండి, వాటిని ఏం ఆ, చెయ్యొద్దండి అంటే. ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం ఉన్నారు కదా భగవద్గీతలో. ఆ జ్ఞానం అవును. తెలుసుకున్నాం, అది చేసింది తప్పు, అది పాపం. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, నేను ఇవ్వలేదు, ఏమండి ఇలాగ అందలేదు, క్షమించాలి, నేను అందిన తర్వాత మీకు తెచ్చిస్తాను, అలా ఎలాగా మనం చెప్పుకుంటాము. ఆ ఆ క్షమాపణ కూడా ఇప్పుడు మనం ఎవరు చేసినా మన గురించే అండి, ఆయన గురించి కాదు.
మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే చేసేది ఇది అంతా కూడా. అవును. పత్రికలు కాదు, నన్ను నేను ఆయనకేం ఉద్ధరించుకోవడానికి రాదు. నేను చేస్తాను. ఆయనకేం ఆయనకేం రాదు. రాదండి. రాదు. కాకపోతే ఏదొచ్చినా ఆయన మళ్ళీ ఎంత నేను చేస్తే బాధ్యత నాకే వస్తది. తీసుకున్నారు. మన పట్ల అంతే ఎంత అండి. బాధ్యత తీసుకున్నారు. సార్ మీరు ఇంకొకటి గురువుగా వాలిడ్ అంతే. పాయింట్ చెప్పారు. ఏంటంటే మనల్ని సమస్య వస్తే ఆయనేం తీర్చలేకేం కాదు. ఆయన దగ్గరికెళ్తే ఆ! తీర్చగలరు. ఆయనకంత ఉంది. కాకపోతే మీరన్నారు కదా! మనం దాని గురించి మనల్ని తెలుసుకొని శక్తివంతులుగా తయారు చేయడం. మనల్ని ఆ! శక్తివంతులుగా తయారు చేయడం. యెస్ అదైతే అంతే అండి. అద్భుతం సార్ మనల్ని నిజంగా. శక్తివంతులుగా తయారు చాలా చేయడానికే బాగా సారు అర్థం చేసుకున్నారు. బాధ్యత సూపర్బ్! తీసుకున్నారు. నిజం అండి. నిజంగా. అది చాలా గ్రేట్ అండి. ఒక సమస్య ఏంటి, తలపోటు వచ్చింది తగ్గించేయొచ్చు. ఎప్పుడు హ్మ్. వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంకా? అంతే అలాగా నా గదండీ సార్. సమస్య ఉంది. మిమ్మల్ని అడిగాను, ఏదో పరిష్కారం చెప్పారు. మళ్ళా రెండో సమస్యకి మీ దగ్గరికి వస్తాను. సార్ ఏమంటున్నారు? సమస్య నాలో ఉంది, పరిష్కారం నాలోనే ఉంది. ఎప్పుడు కళ్ళు మూసి అవును. కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు. అవును. నిజంగా అద్భుతం అమ్మా, కరెక్టేగా. నిజంగా. నిజంగానే ఆ, అద్భుతం సార్. ఓకే. యాహ్! ఫ్రెండ్స్. థ్యాంక్ ఎవరైనా మాట్లాడతారా సార్‌తో? మేడం నమస్తే. నేను మాట్లాడు సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు సార్ అసలు. ఎంత విడమర్చి అంటే షార్ట్ కట్ లో మీరు చాలా బాగా అర్థం చేసుకున్న పాయింట్స్ అన్ని కూడా అంటే పాయింట్స్ అనడం కంటే మనం ఆచరిస్తున్నాం సార్ని చూసి అనే దాంట్లో అవునమ్మా. మీరు రుజువుగా కనిపిస్తున్నారు. అసలు ఎంత గొప్ప కరెక్ట్. అసలు మీరు మాట్లాడే ప్రతి వర్డ్ ఒక అక్షర సత్యం. సార్‌లో ఉన్న క్వాలిటీస్ అన్ని మీరు ఈ హాఫ్ అన్ అవర్ లో చెప్పారంటే నిజంగా గ్రేట్ సార్. ఎక్కడ థ్యాంక్ తడబడకుండా యూ. అంటే మీరు అంతగా పాటిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇది. ఎంత బాగా అంటే సార్‌ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంత క్లియర్ గా చెప్పగలుగుతారు. ఎందుకంటే పాటించే సార్‌లో అందం మనం ఆనందం మందే అండి. నిజంగా ఆనందంగా ఉంటామండి. నిత్య ఆనందంగా ఉంటాం. సార్ది yes. పాటించగలిగితే మాత్రం సార్ నిత్య ఆనందం మనతో ఎందుకంటే మనకి ఉంటుందండి. ఎంత సింప్లీగా మనకు అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే రేంజ్ లో బోధించారు సార్ మనకి. ఆ పత్రి సారు ఎక్కడ కూడా జ్ఞానం అని మనం అక్కడిక్కడ గురువుల దగ్గరికి వెళ్తే ఎవరు ఇంత బాగా విడమర్చి చెప్పరు. ఎక్కడ వెళ్ళినా మీరు చెప్పరండి. నన్ను కాలు మొక్కండి లేదా నేను చెప్పింది మీరు రోజు వచ్చి వినండి మీ జ్ఞానం అప్పుడే అవును. అందిస్తామని చెప్పరు వాళ్ళు. కానీ మనకి అవునండి. అవును. ప్రతి ఒక్కళ్ళకి సరళమైన భాషలో అతి సామాన్యమైన మనుషులకు కూడా అర్థమయ్యే రేంజ్ లో మనకి గురువు గారు జ్ఞానాన్ని అందించారు. కాబట్టి మనం అందరం కూడా ఇంత హ్యాపీగా జీవిస్తున్నాము అంటే అది గురువు గారికి సాధ్యపడింది. ఎక్కడ నిజం అంటే అండి. నిజానికి కంప్లీట్ మ్యాన్ అనడంలో గురువు గారికి తప్ప ఎవరికి ఆ వర్డ్ వర్తించదేమో అన్న రేంజ్ లో వర్తించదండి. మనకి పత్రి నిజం సార్ అండి. జ్ఞానాన్ని అందించారు సార్. నిజమమ్మా. చాలా బాగా అది చెప్పారు అయితే సార్. చాలా 100% అమ్మా నిజంగా. సార్ ప్రతిదీ ఆచరించి చూపించారమ్మా ఆయన. ఆ, ప్రతి చిన్న విషయాన్ని సార్ కూడా. ఆచరించి మనకి కూడా మీరు ఏదో జ్ఞానాన్ని తీసుకొని ఇలా విని ఇలా వదిలేసేది కాదు. ఎక్కడ వెళ్ళినా మనం ప్రవచనాలు అవి వింటుంటాం. కానీ అక్కడే అవునండి. ఆ గేట్ దాటాము అంటే వదిలేస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనం ఆచరించి హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాము అంటే నిజంగా అవి ఆచరణలో సారు ఆచరించి చూపించారు కాబట్టి మనం ఆ దాంట్లో ఫాలో నిజంగా గ్రేట్ వర్డ్స్ చెప్పారు సార్. చాలా చాలా వడ్- ధన్యవాదాలు సార్. థ్యాంక్ ఏమక్కర్లేదు, యూ సార్. వడ్డించే విషయంలో కూడా ఎక్కడా తొనకుండా ఆ, ఎంత అందంగా వడ్డించేవారండి ఆయన. నిజంగా ప్రతి దానిలో కూడా నిజంగా ప్రేమలో అద్భుతం గాని అండి. అభిమానంలో గాని అతనికి నిజం మించి ఎవరు లేరు. చెప్పాలంటే ఒక లేడీకే తెలీదు ఎలా వడ్డించాలని చెప్పేసి సార్ నేర్పించారు ఆ ప్రతి ముక్కలు కూడా ఒక్కటి ఎంత చెప్పారు. కొయ్యాలో సమానంగా, బెండకాయ అవును. ముక్కలు సమానంగా చేయాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. నిజంగా అవును. ప్రతి దానిలో కూడా నిజంగా ఒక తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా, దైవం లాగా అన్ని ఏ, అన్ని ఉన్నాయండి ఆయనలో. ఒకటి కాదు, అన్ని ఉన్నాయి. ఏ, ఆకలితో ఉన్న సో వాళ్ళకి సార్ పెట్టడం. దగ్గర వెళ్తే ఎవరికైనా సారు తింటూ ఉంటే గానీ ఏదైనా చేస్తూ ఉన్నా కూడా అతను తినడం కంటే ఇతర వాళ్ళు తింటున్నారా లేదా అన్న అబ్జర్వేషన్ లో ఉంటారు. లేదు అనుకుంటే అతను కాఫీ టీ తాగుతుంటే కూడా మాకు 2012 లో సారు బుద్ధ పిరమిడ్ లో ఉంటే వెళ్ళాం మేము. సార్ ఆయ్, ఉదయాన్నే వెళ్ళాం మేము. వెళ్తే సార్ టీ తాగుతున్నారు పేపర్ చూస్తూ. వెళ్తే నన్ను తీసుకొని అక్కడ కూర్చోబెట్టారు. సారు టీ ఆయ్, తాగుతూ ఆ హాఫ్ టీ కప్పు అంతా అతను తాగుతూ ఇచ్చేసారు. తీసుకోండి అని. అయితే నేను ఆయ్. పట్టుకున్నాను. సార్ మళ్ళీ కళ్ళతో ఇలా తాగేసేయాలి అని చెప్పేసి. అంటే అతని దగ్గర ఉంటే ఆ ఇవతల వాళ్ళు తింటున్నారా లేదా అతను అంత ఆప్యాయంగా ఇవ్వడం గాని నిజంగా ఒక అమ్మలాగా ప్రతిదీ సార్ దగ్గర ఉంది. మనకు ప్రతి నిజమండి. ప్రేమను సార్ దగ్గర అందుతుంది. అందుకే ఎవరైనా కూడా సార్ని
ప్రతి లేడీ గాని ఎవరైనా సరే సార్ కొంత దగ్గరగా మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా అంత ఆప్యాయంగా ఉంటామో లేదో గాని సార్ దగ్గర ఉంటే ఎక్కడ లేనంత ప్రేమ వచ్చేస్తది. మనలో ఏదైనా బాధ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే వరకు ఆ బాధ అనేది వచ్చేస్తది. వచ్చేసి ఏడ్ చేయడము అదో చేయడం ఆయన దగ్గర వెళ్ళి మన ఆటోమేటిక్ గా ఆన్సర్ పడతాం. వచ్చేస్తుంది. సార్ని కలిసి వచ్చేస్తుందండి చూడగానే ఆటోమేటిక్ గా నిజంగా. వచ్చేస్తుంది. సీమా మేడం ఎప్పుడు ఒక మాట అంటారు, సార్ ఆ, దొంగ ఆ, ఫస్ట్ లో ఇంకా నేను స్టార్టింగ్ లో అన్నప్పుడు సార్ ఇక్కడికి వచ్చారు, కర్నూలుకి వచ్చారు. సో సార్ ఎక్కడున్నారు మేడం అంటే అక్కడ ఉన్నారు, తీసుకెళ్దాం రండి, మిమ్మల్ని తీసుకెళ్తానని మమ్మల్ని తీసుకెళ్తున్నారు, నన్ను మా హస్బెండ్ ని. సో సార్ని ఫుల్ బిజీగా ఉన్నారమ్మా, కలవలేరు అట్లా అంటే, పర్వాలేదు మేడం, సార్ని ఒకసారి చూసినా చాలేదు, ఊరికి దూరం నుంచి చూసైనా వెళ్ళిపోతాను, చూడాలనిపిస్తుంటుంది అట్లా అని అన్నాను. అంతే మా సార్ పెద్ద దొంగ, అందరినీ తన ప్రేమలో పడేసుకుంటాడు ఆయన అని చెప్పారు అప్పుడు. నిజమే. తనని ఇష్టపడని వాళ్ళు, ప్రేమించని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉమ్, ఈ సార్ దగ్గర మనకు తెలుస్తుంది ఏంటి ప్రేమ, అసలైన ప్రేమ అంటే ఏంటో అనేది తెలుస్తుంది అప్పటి వరకు. Yes. థ్యాంక్ యూ Superb. సార్. ఇంకా థ్యాంక్ యూ మేడం. చాలా గ్రేట్ థ్యాంక్ అసలు చాలా బాగా సార్ చెప్పారు గురించి సార్. చెప్తూ ఉంటే ఎంత చెప్పినా తరగదు. సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇంత టైంలోనే ఇంత థ్యాంక్ యూ సార్. చెప్పేశారు. చాలా బాగా చెప్పారు. నేను అడగాలనుకున్న ఒక్క క్వశ్చన్ ఏంటంటే, సార్ సార్ కి మీకు పర్సనల్ గా చెప్పండి సార్. బాగా కదిలించిన విషయం ఏంటి సార్ హాయ్. నుంచి? మిమ్మల్ని బాగా కదిలించిన విషయం ఏదైనా మీకు పర్సనల్ గా? అంటే ఆయనతో ఉంటే మనల్ని మనం మైమర్చిపోతామండి. ఇంకా మనం అన్నది తెలియదు. ఎంటీ మైండ్. ఎంటీ మైండ్ అండి. పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారండి సార్. అయితే 3 అంతస్తులు ఎక్కలేరని జిల్లా ప్రెసిడెంట్ అది చెప్పారండి. ఆయన ఆపుతానని. కానీ నేను ఒకటే అనుకున్నాను, సార్ వచ్చి 3 అంతస్తుల మీద పిరమిడ్ ఓపెన్ చేయాలని. అంతే, నా భుజం మీద చేసి ముందు తీసుకెళ్లిపోయారండి వాళ్ళని రానివ్వకుండా. ఇంకా కారులోంచి వారు దిగలేదు సారు. అంతే, ఆయన భుజం మీద చేయేశారు. తర్వాత నాకు తెలియదండి. ఇంట్లో గాని తర్వాత సారు ఇంట్లోకి రెండంటే మళ్ళా ఇంట్లోకి వచ్చారు. క్రికెట్ పెట్టాం, కొంచెం కూర్చున్నారు, కాల్ అయి నొక్కాం. ఈ లోపల మిగతా సొసైటీ వాళ్ళు వచ్చారు. అయితే నేను మామూలుగా ఎలా ఉందంటే ఓ ఆనందం పొంగిపోయిందండి నిజంగా. ఎక్సైట్మెంట్. ఆయనతో ఉంటే ఇంక మనకి వేరే ఏమి ఉండదు సార్, ఇంకా అస్సలు ఏమీ లేదు. మా మరదలు మా తమ్ముడే వచ్చారండి. అంటే వాళ్ళు మెడిటేటర్ కాదండి. వాళ్ళ దగ్గర అంటున్నాను అనమాట, గురువుగారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, పిరమిడ్ ఓపెన్ చేశారు ఉంటే అది అవుతున్నారు నన్ను. అంటే చిన్న కుర్రాడు చూడండి, వాడు ఏదో ఆనందంలో చెప్తుంటే ఆహా అన్నట్టు మనం ఉంటాం కదా, అలాగా. అసలు నాకైతే సార్ తోటి ఉంటే ఎంటీ అండి, ఇంకేం లేదు. ఆయన ప్రెజెన్స్ లోనే నిజంగా మరి ఆనందం ఏంటో తెలియదు సార్. నిజంగా అద్భుతం అండి. అంతే ఆ కదా సార్. భాగ్యాన్ని ఇచ్చారు అదే సార్. కావాలి. Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీక్షించారు కదా. సో ఓకే. చాలా మంచి వాలిడ్ పాయింట్స్ చెప్పారు. ద్రాక్షారామంలో ఉంటూ, అలాంటి శైవ క్షేత్రంలో ఉంటూ, Thank అక్కడ ధ్యానం లేదని ఒక్క మాటలో చెప్పేశారు పత్రి సార్. బట్ సార్ అక్కడికి వెళ్ళాకే ఈ ధ్యానం అంత ప్రచారం జరుగుతుంది. మరి ఎంత ముఖ్యమో చూడండి. ఆ ఆదియోగి అయిన ఆ పరమాత్ముడు, ఆ శివుడే ధ్యానం చేస్తారు. ఆయన ఎప్పుడు నిత్యం ధ్యానంలో అవునండి. ఉంటారు ఆయన. మరి అలాంటి చోట ధ్యానం లేదంటే చెప్పండి ఎలా అవును. ఉంటుంది? సో మరి మనం ఆ శివుణ్ణి ఈ లింగ రూపంలో, అంటే ఆ విగ్రహ రూపంలో కాకుండా అదే ధ్యానం చేస్తే ఆయన దగ్గరికి స్వయంగా వెళ్ళి మీరే మాట్లాడొచ్చు. వాళ్ళే అంటారు, మేము సిద్ధంగా ఉన్నాము, మిమ్మల్ని కలవటానికి, మీతో మాట్లాడటానికి. కానీ మనమే వెళ్ళకున్నాం, మీరు సిద్ధంగా లేరు అని చెప్తున్నారు. మరి ధ్యానం ద్వారా మనమంతా సిద్ధమైపోదామే కదూ. సో ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే అండి, ఏదైనా ప్రతిదీ సాధ్యమే. సో ఓకే అండి. ప్రతి దేవి దేవతలను యొక్క సాధ్యమే. విగ్రహాలని మీరు చూసిన, ఆ ఫొటోస్ ని చూసిన వాళ్ళంతా కూడా నిత్యం ధ్యానంలోనే ఉంటారు. హనుమంతుల వారైనా ఆయన చిరంజీవత్వం ఎలా పొందారు ఎక్కడ చెప్పండి? ఆయన కూడా నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటారు. ఆయన ఏదైతే విశ్వసించారో ఆ ధ్యానం. రామనామ జపాన్ని చేస్తూ ఆయన నిత్యం ధ్యానంలోనే ఉంటారు. మరి మనం
ధ్యానం చేస్తే మరి ఎంత తెలుస్తుందో. ఇంకొక విషయం నేను చెప్తాను. ఇది ఇది చాలా ఇది ప్రతి ఒక్క ధ్యానికి అనుభూతి అయినదే విషయము, ఫీల్ అయినదే. ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉన్నట్టుగా, ఎక్కడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం జరుగుతుందో పత్రి గారు తప్పనిసరిగా ఉంటారండి. ధ్యానం అక్కడ కంపల్సరిగా ఉంటారు. మనమంతా కూడా ఫీల్ అవ్వచ్చు. మనకే తెలుస్తుంది ఆ విషయం. ఒక తప్పనిసరిగా ధ్యానికే ఇంతటి గొప్ప విషయం, అనుభూతిని పొందొచ్చు. ఇదైతే సత్యం ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి మన ఈ 2 ఛానల్స్ ద్వారా, అంటే శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అక్కడ అందివ్వబడుతుంది. మీరు అక్కడ అంతా కూడా వీక్షించవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ తో ఇంకా మీ ముందుంటాం. షేర్ చేస్తే కనుక మనతోనే ఈ విజ్ఞానం అనేది ఆగిపోకుండా అందరికీ అందించిన వారం అవుతాం కనుక. సో కాబట్టి అలా షేర్ చేయండి, అందుకోసమైనా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి, నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మరవద్దు. మాకెంతో సపోర్ట్ ని, ఆనందాన్ని ఇచ్చిన వారు అవుతారు, ఇస్తారు, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కూడా. కాబట్టి థ్యాంక్ యూ. అండ్ త్వరలో మరి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా, జూమ్ వేదికగా. సో కాబట్టి అందులో 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మాస్టర్స్ ఒక ఆధ్వర్యంలో జరగబోతోంది ఆ కార్యక్రమం. అండ్ అలాగే 1 కోటి మందితో కూడా జరగబోతోందండి. సో కాబట్టి అందరూ కూడా ఆ యజ్ఞంలో మీరంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరికీ కూడా చేరవేయాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇంకా మీకు త్వరలోనే ఇంకొకటి అది సత్యమేవ జయతే హింస చూడ హంస పకడో అనేది ఈ టైటిల్ ఇచ్చింది పత్రి సారే ఇచ్చారండి. ఈ టైటిల్ పైనే ఈ కార్యక్రమం అంతా జరుగుతూ వస్తోంది ఆల్రెడీ గత 2 నెలల నుండి. సో జూమ్ ద్వారానే. కాబట్టి తప్పకుండా అన్ని సంస్థల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వాలని చెప్పారు. సో వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతోంది. సో అందరికి కూడా చెప్పండి. ఆ రోజున ఎవరు ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ 24 గంటల్లో 1 గంట అయినా ఈ ధ్యానం చేయమని చెప్పండి. ఇది కనీసం మన వంతు బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.